నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దూకుడు పెంచారు. భారత పరిశ్రమల సమైక్య నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి ఈ రోజు హాజరయ్యారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో జరుగుతున్న ఈ ఏజిఎం సమావేశంలో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలోనే కాకుండా పాలన అందించడంలో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తమ ప్రభుత్వ విధానమని ఆయన వివరించారు. Andhra was very strong for entrepreneurs. At one stage, national level debate, not entrepreneurs, Andhrapreneurs. That was the dialogue they used to talk. That is how second generation entrepreneurs came from Andhra Pradesh. I am proud of that. Now here, this GLC is going to play a very crucial role. All of you, please participate in that. Every one successful entrepreneur has to promote one more or many more. That is the agenda. We have to work together. Here, one more policy I want to request all of you. It is a social responsibility. God has given for all of us to grow to reach this stage. This is where governments used to promote PPP, public-private partnership. Either airport, road, or some other infrastructure projects, everything we have. They have promoted, you have developed, thereby you are able to earn some wealth. Now I am promoting one more concept, P4, public-private people's partnership. This is MBK 1020. M Margadarshi, BK Bangaru Kutumbam, top 10% adopt bottom 20%, nurture them short term, medium term, long term, mentoring, timely help, and also bring along with us, if not along with us, at least above poverty. This is my concept. I am working in this concept. So far, 11.7 lakh Bangaru Kutumbams adopted by 1,10,000 entrepreneurs. This is the biggest program it is going on. Our idea is very clear. We wanted to go in a big way, bridging the gap between haves and have-nots. సింగపూర్ లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కి అక్కడ తెలుగువారు బ్రహ్మరథం పట్టారు. విమానాశ్రయానికి భారీగా చేరుకున్న ప్రవాసాంధ్రులు లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. సింగపూర్ చేరుకున్న మంత్రికి ప్రవాసాంధ్రులు మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. లోకేష్ కి పూలమాలలు వేసి నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చినందుకు అక్కడి తెలుగువారు లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కడపలో టిప్పు సుల్తాన్ పేరుతో జరిగిన దాడుల వెనుక లోతైన కుట్ర కోణం దాగి ఉందని, దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరపాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న ఈ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, వీటి వెనుక ఎస్డిపిఐ, పిఎఫ్ఐ వంటి సంస్థలతో పాటు కేరళకి చెందిన నిషేధిత మత సంస్థల హస్తం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్రను ఛేదించేందుకు తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కడపలో జరిగినటువంటి సంఘటన, టిప్పు సుల్తాన్ పేరుతో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు, ఇవి సాధారణంగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదు. కడపలో సరిగ్గా 20 రోజుల క్రిందటే టిప్పు సుల్తాన్ పేరు మీద మేము సర్కిల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మేమే డిక్లేర్ చేస్తామని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లోన, పత్రికా మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీని అనుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వ్యక్తులు కాదు. కొంతమంది కేరళ నుంచి ప్రోత్సహించేటువంటి ఎస్డిపిఐ, పిఎఫ్ఐ సంబంధించినటువంటి కొన్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థలు
కొంతమంది అనామకు యువతను రెచ్చగొట్టి ఇలా కడపలో జరిగినటువంటి యొక్క పోలీసుల మీద దాడి కానీ, కొంతమంది పోలీసులకు రక్త గాయాలు కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కానీ, ఇవన్నీ కూడా గతంలో 2 సంవత్సరాల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ, పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద తగలబెట్టినటువంటి వెహికల్స్ కానీ, లేదా పోలీసుల మీద పెద్ద ఎత్తున చేసినటువంటి అరాచకం కానీ, దాని తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులన్నీ కూడా మాఫీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యలు, ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వంలో తొలగించారనేటువంటిది కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినట్టు పరిస్థితి ఉంది. కొంతమంది ఎందుకు ఈ రకంగా అధికారులు తప్పుదో పట్టించి ఈ రకంగా సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి అధికారులు ఆ కేసులు ఎందుకు మాఫీ చేస్తున్నారు? ఆత్మకూరులో ఎవరు కేసులు ఈరోజు మాఫీ చేశారు, ఆ పోలీసు అధికారులు ఎవరు, వాళ్ళ మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్డిపిఐ, పిఎఫ్ఐ శిక్షణ ఇచ్చి పోలీస్ స్టేషన్ తగలబెడితే ఆ కేసులు మాఫీ చేస్తారా? కాబట్టి కడపలో జరిగిన సంఘటన మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు దీన్ని ఆషామాషిగా సంఘటన తీసుకోకూడదు. ఈ రోజు పోలీసుల మీద దాడి గాని, ప్రభుత్వం మీద దాడి చేసినటువంటి వ్యక్తి. దేశ ఆర్థిక పరిస్థితిపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కోవిడ్ సమయంలో మాదిరిగా ప్రజలు ఇప్పుడు కూడా వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని చెప్పడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు దేశం బ్రహ్మాండంగా ఉందంటూ ఊదరగొట్టిన కేంద్రం ఇప్పుడు అసలు రంగు బయట పెట్టిందని విమర్శించారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే దేశం నేడు ఈ గడ్డు పరిస్థితుల్లో ఉందని రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు, డీజిలు, ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అమెరికాకు టోటల్గా సరెండర్ అయిపోయారు, ఇజ్రాయెల్ని ఫాదర్ నేషన్ అని చెప్పి పొగుడుతూ దాన్ని సంకనాకారు. తీరా ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ ఆ రోజు వారు అమెరికా వారు మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు. ఇవాళ ఏమంటా ఉన్నారు, ఆయిల్ లేదు కాబట్టి మీరు వాహనాలు యూజ్ చేయొద్దండి అంటారు, ఎరువులు లేవు కాబట్టి పంటలు పండించొద్దని చెప్తా ఉన్నాము. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా దీనికంతటి కూడా ఈ దుస్థితికి కారణము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, మీరు అనుసరించిన విధానాలు, మీరు అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాల ఫలితంగా, విదేశాంగ విధానం ఫలితంగా ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్రోల్ లేక, డీజిల్ లేక, చివరికి పంటలు పండించడానికి ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి వస్తే దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ ప్రభుత్వం లొంగుబాటుతనం ఫలితంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా మీరు అమెరికాకు లొంగిపోయారు, దేశాన్ని అవమానించిన, ప్రధానమంత్రిని అవమానించిన, ఏ ఒక్క అంశంలో కూడా మీరు మాట్లాడిన పాపాన పోలే. ఇవాళ మొన్న వెనిజులా పైన వారు దాడి చేసి వారి అధ్యక్షుని తీసుకొని వచ్చి మాట్లాడు. అదేవిధంగా అలీ ఖమేనీని ఇరాన్ వారిపైన దాడి చేసి వారు చంపేస్తే కూడా నువ్వు మాట్లాడు. పదే పదే వత్తాసు బలికి వారికి సరెండర్ అయ్యి ఇవాళ ఈ దేశంలో గుంటూరు జిల్లా పొన్నూరులో మొక్కజొన్న నిల్వ ఉంచిన గోడౌన్ను అధికారులు సీజ్ చేయడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గుంటూరు జిల్లా ఎస్పీకి రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల కథనం ప్రకారం సోదా సముద్రయ్య షెడ్ లో తాము మొక్కజొన్న నిల్వ ఉంచామని, అయితే తమ అనుమతి లేకుండానే షెడ్డు తాళాలు తీసి లోపల వైసీపీ జెండాలు పెట్టి తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అంబటి మురళీకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని రైతులు స్పష్టం చేశారు. మా దగ్గర 320 టెక్కులు ఉన్నాయి. మొత్తం 5 మంది రైతులు కలిసి మొక్కజొన్న నిల్వ పెట్టుకున్నాం.
రెవెన్యూ అధికారులు, మార్కెట్ అధికారులు కూడా ఇది మా పంటేనని గుర్తించారు. అయినా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గోడౌన్ సీజ్ చేయడం సరైంది కాదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమపై దౌర్జన్యంగా వ్యవహరించారని, 30 సంవత్సరాలుగా నరేంద్ర గారితో కలిసి వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని రైతులు తెలిపారు. తక్షణమే ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు. అదే షెడ్లో ఇట్లా సంగతి మేము కాసిన మొక్కజొన్నలు వేసుకుంటాం, రేటు లేదు, ఒక నెల చూసుకుని నాకు రేటు వచ్చి ఏదైనా 200 అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో ఆ షెడ్లో పెట్టుకున్నామండి. పెట్టుకుంటే ఆ మొక్కజొన్నలో అవి అమ్మటి మురళీకృష్ణ గారి అని చెప్పి ఒక ఆరోపణ మా ఊళ్ళో బయలుదేరినాయి, పొన్నూరు బయలుదేరినాయి, చుట్టుపక్కల గ్రామాల జనాన్ని మొత్తాన్ని కూడా నరేంద్ర కుమార్ గారు పంపించి ఆ సట్టను పగలగొట్టడం జరిగిందండి. మేము వచ్చి అడ్డంబడి ఏడ్చి గొడవ చేసిన మమ్మల్ని నెట్టేశారే కానీ పోలీసు వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళెమ్మటండి మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. మద్దతు రేటు ఉంది అని అనుకుంటే 2 నెలలకి మేము అమ్మేసుకొని దాంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము డబ్బులు ఇవ్వలేదండి. ఏ అప్పులు తెచ్చుకొని భార్యల మెడలోనూ బిడ్డల మెడలో ఉన్న ఒక బంగారం ఉంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాటికి పెట్టుబడి పెట్టి మేము ఆ షెడ్లో వేసుకున్నాం. ఆయన మాకు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ సోదా సంవత్సరం అనే వ్యక్తి మాకు వ్యవసాయదారుడు, ట్రాక్టర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన పెద్ద షెడ్ ఊరు అమ్మటి మురళీకృష్ణ గారి ఇంటి ఎదురులో ఉందండి ఆ షెడ్డు. ఉంటే మేము అడిగితే కాదనలేక వేసుకుంటారా ఈ 2 నెలలు నాకు అమ్ముకున్న తను ఆయనకు తీసేసుకోండి, నేను షెడ్లో అవి పెట్టుకోవాలి, వర్షాకాలం వచ్చి అన్నా అండి, అందుకే మేము పెట్టుకున్నాం. దానికి ఆ సట్ట పగలగొట్టి సీల్ చేయాలంటే మేము అడ్డం పడ్డామండి. మేము అడ్డం పడ్డా పోలీసు వారు మాకు ఏ సహాయం చేయకుండా వాళ్ళెమ్మటే ఉండి మమ్మల్ని లాగేత్తడం జరిగింది. మా ఆడాళ్ళు చచ్చిపోతామని ఏడ్చి గొడవ చేసినా నేను వచ్చి మమ్మల్ని అల్లరి చేసి చాలా ఇబ్బంది పెట్టారండి. అంతేగానిది నిన్న ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ మొత్తం వచ్చి కూడా నేను వచ్చిన మా ఇంటికాడి నుంచి అక్కడికి వెళ్తానే 2 నిమిషాలు కూడా ఆగకుండా నాకు ఫోన్ చేసి నేను వెళ్ళే తలికి వాళ్ళందరూ వాళ్ళే సట్టర్ లాగేసి ట్రాక్టర్ వ్యవసాయ పనిముట్లు లోపల ఉన్నాయి కూడా బయటికి తెచ్చుకొని లేదు. ఇప్పుడు లోపల ఆగిపోయినాయి, సీల్ చేశారు. మరి నా పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదు. మరి ఈ ఫోన్లతో మేము వాళ్ళకే మెసేజ్ ఇది చేసాం. నాకు ఈ ఫోన్లో ఉండాలి నెంబర్ నొక్కడానికి కూడా చేత కాదు. వచ్చిన ఫోన్ ఎత్తటం, కావాలంటే అంకెలు చదువుకొని చేసుకోవడం పుస్తకంలో పెట్టుకొని, అంతేగాని నాకు అంతకన్నా నాకు తెలియదు. అది వాళ్ళు ఏదో ఫోన్ల ద్వారాగా చేశారు అని ఆరోపణ పుట్టించారు. అది నేను అడ్డుపడ్డానండి. అడ్డుపడి ధర్మం అని అడిగా. ఎంఆర్ఓ కూడా ఏం మాట్లాడలేదు కానీ ఆయన కాసేపు కూర్చోబెట్టి మేము రోడ్డుకి అడ్డంగా ఉన్నాం. అడ్డంగా ఉంటే మాకు సంకల్లో చేతులేసి ఇద్దరు పట్టుకొని ఇసిరి బయట పారేశారండి. నేను హార్ట్ పేషెంట్ని, బైపాస్ చేయించుకున్నా. ఈయన అట్నే ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఇసిరి బయట పారేసి వాళ్ళు దౌర్జన్యంగా. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదును స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను సేకరణ, రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుడిశారద మార్కెట్లోనే హోల్సేల్ కూరగాయల వ్యాపారం చేయాలని చెప్పి గజెట్లో కూడా నమోదు చేశారు. కానీ బొంతపాడు బైపాస్లో గుడిశారద మార్కెట్ పాత లీజుదారులు ఒక 60 మంది సిండికేట్గా తయారయ్యి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు అన్నదండలతో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా కార్పొరేషన్ నుంచి కానీ ఇతర ప్రభుత్వ శాఖల నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బహిరంగంగా 15 ఎకరాల్లో వ్యాపారం చేస్తున్నారండి. దీనివల్ల కార్పొరేషన్కి 15 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికీ, అద్దెల రూపాయలు కానీ ఆశల రూపాయలు కానీ. ఈ సదరు విషయాన్ని మేము కమిషనర్ గారికి తెలియజేశామండి. ఆయన కూడా స్పందించారు. కాకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల పూర్తిగా ఆయన సఫలీకృతంగా చేయలేకపోతున్నారు విషయాన్ని. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాము. మీరు ఏదైనా పత్రికా మాకు తెలియజేయండి అంటే గుంటూరు కొల్లిశారద మార్కెట్లోనే హోల్సేల్ వ్యాపారం చేయాలి, అది మున్సిపల్ యాక్ట్లో పొందుపరచబడింది. కాబట్టి ఎప్పటికైనా కొల్లిశారద మార్కెట్ ఎస్సీ ఎస్టీ లీజుదారుని కాపాడండి. లక్ష్మీ సార్, అది రెడ్డిపాలెం రోడ్లో రాజీవ్ గాంధీ నగర్, గుంటూరు జిల్లా, గుంటూరే లోపల. మేమందరం కూడా చాలామంది ఒకళ్ళంబడి ఒకళ్ళు తెలిసి తెలియకుండా అందరం కొనుక్కున్నాం. ఆ టైంలో మేము 1980లో దగ్గర నుంచి 1920 వరకు మేమందరం కూడా 900 మంది దాకా కొనుక్కున్నాం. అంతమంది కొన్నామో లేదో తెలియదు. తలా 200 గజాలు అక్కడ ల్యాండ్ కొనుక్కున్నాం, అడవి తెక్కలపాడు. అక్కడ కొనుక్కున్నాము. అది 2001లో మేము లేఅవుట్లు అవన్నీ వేయించుకున్నాము. అప్పుడు భూ పర్మిషన్, ఇల్లు బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది మాకు. ఆ తర్వాత మేమందరం ఎంప్లాయీస్ కావటం వల్ల అక్కడక్కడక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడో అప్పుడు డెవలప్మెంట్ కూడా లేదు. అయిన తర్వాత వచ్చి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము. 2003లో గవర్నమెంట్ అసైన్ భూమి అని పెట్టుకున్నాము.
అది కూడా మాకు తెలియదు. మేము 19 దగ్గర నుంచి తిరిగి మేము రికార్డు అంతా సంపాదించాం. మీరు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ దానికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ భూమి అంతా 1929 భూమి, ఇది 21 దగ్గర నుంచి ఉన్న భూమి. ఆ భూమిలో 221 సర్వే నెంబర్ నుంచి అవన్నీ కూడా చేశారు. అవి చేసిన అసైన్గా పెట్టారు వీళ్ళు. అది అసైన్ కాదని మా దగ్గర రికార్డు ఉంది. 1920 దగ్గర నుంచి రికార్డు ఉంది. నిషేధంలో ఏమైనా పెట్టారా? నిషేధంలో పెట్టారు కాబట్టి 22Aలో పెట్టారు. అసలు అసైన్డ్ భూములు మేము కాదు, అసైనీస్ గవర్నమెంట్ తీసుకున్నామని చెప్పి డిపార్ట్మెంట్లో కట్టుకున్నారు. జీజీహెచ్లో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ ను స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఘనంగా ప్రారంభించారు. డాక్టర్ ఆలపర్తి లక్ష్మయ్య జ్ఞాపకార్థం ఆలపర్తి ప్రియా ప్రసాదులు ఈ అవుట్ పోస్ట్ నిర్మాణానికి నిధులు అందజేసినట్లు చెప్పారు. 8,50,000తో ఈ నిర్మాణం జరిగిందని వెల్లడించారు. ఈ అవుట్ పోస్ట్ లో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు 24 గంటలు పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ అవుట్ పోస్ట్ లో 5 పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అవుట్ పోస్ట్ నిర్మాణానికి సహకరించిన దాతలకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో కొత్త పోలీస్ చెక్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఉన్న చెక్ పోస్ట్ కొన్ని నెలల క్రితం అది డిమాలిష్ చేయడం జరిగింది. దాని ప్లేస్లో ఈరోజు ఈ కొత్త పోలీస్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి డోనర్ అయిన డాక్టర్ అలపర్తి ప్రియానందన గారికి, అదేవిధంగా కేశవగిరి ప్రసాద్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము. సో ఈ పోలీస్ అవుట్ పోస్ట్ డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య గారి మెమరీలో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా జీజీహెచ్కి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ పోలీస్ అవుట్ పోస్ట్లో ఎప్పుడు కూడా 5 మంది పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్గా ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ పేషెంట్స్ వస్తారో, ఎవరైతే ఈ డెత్ కేసెస్ వస్తాయో దానికి సంబంధించి ఎమ్మెల్సీ నోట్ చేయడము, అదేవిధంగా ఈ డెత్ ఇంటిమేషన్స్ నోట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైనా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రైజ్ అయితే కొన్నిసార్లు పేషెంట్స్ మధ్య గొడవలు జరిగితే అప్పుడు కూడా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా అక్కడ వెళ్ళి సిచ్యువేషన్ను కంట్రోల్ చేసుకుంటారు. సో ఈ పోలీస్ అవుట్ పోస్ట్ చాలా అవసరము, చాలా ఉపయోగపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఏదైతే పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ, మంచి సౌకర్యం. అదేవిధంగా ఎవరైతే పేషెంట్ వస్తున్నారో వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ పోలీస్ అవుట్ పోస్ట్కి వచ్చి ఇవ్వచ్చు. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకి మంచి సేవలు అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ డోనర్స్కి మేము హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారికి కూడా ఈ బిజీ షెడ్యూల్ నుంచి ఇక్కడ వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. దానికి కూడా మేము ధన్యవాదం తెలియజేస్తున్నాము. సో ఈ రాబోయే రోజుల్లో నమస్కారం. కోస్తా ఆంధ్రాలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు కూడా వేలాది మంది వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా గతంలో ఉన్నటువంటి పోలీస్ అవుట్ పోస్ట్ని అరండల్పేట ఆర్ఓబి నిర్మించడం కోసం తొలగించడం జరిగింది. వెంటనే నందన ప్రియా గారి, అలపర్తి నందన ప్రియా గారి దాతృత్వంతో ఈరోజు తిరిగి అవుట్ పోస్ట్ని నిర్మించుకోవడం, దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎస్పీ గారు, అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, మిగతా పెద్దలందరితో కలిసి ఇది ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. పోలీస్ అవుట్ పోస్ట్ అంటే కేవలం లా అండ్ ఆర్డరే కాకుండా ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినటువంటి విధంగా డెత్స్ కానీ, ఫోరెన్సిక్ కానీ, అలాగే లీగల్గా కానీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఈ పోలీస్ అవుట్ పోస్ట్ చాలా అవసరమైనటువంటి సందర్భం. అటువంటి అవుట్ పోస్ట్ కోసం ఈరోజు నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి నందన గారికి, డాక్టర్ నందన గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ పేదవాళ్ల వైద్య సేవల్లో గుంటూరుకి మరింత పేరు తెచ్చేటువంటి విధంగా శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు కూడా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో అత్యాధునికమైనటువంటి వసతులతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందుకు సాగుతూ ఉంది. దీన్ని ప్రజలతో పాటు ముఖ్యంగా డాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కలిసి మరింత అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
అలాగే ముందుకొచ్చినటువంటి డాక్టర్ గారికి అల్లపర్తి లక్ష్మయ్య గారి మెమొరీతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. ఈ నెల 23వ తేదీన గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శాతం జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టులను మాజీ ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు, శత జయంతి వేడుకల కమిటీ ప్రతినిధులు విజయ్ కుమార్, సోమయ్య శాస్త్రి, మోజోస్, మహేష్ తదితరులు సోమవారం అరండలపేటలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో అధ్యాపక ఉద్యమ నేత 2 సార్లు శాసనమండలి సభ్యులుగా చేశారు ఎంజే మాణిక్యరావు గారు. 1970, 80, 74, 80, 80, 85 11 ఏళ్ల పాటు ఆ రోజుల్లో ఆయన ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా ఈ ప్రాంతంలో పనిచేశారు. ప్రధానంగా ఆ రోజున మన ప్రాంతంలో ఎయిడెడ్ కళాశాలలు ఎక్కువ. ఎయిడెడ్ కళాశాలలు ఉండబట్టే లక్షలాది మంది చదువుకోగలిగారు. ఆ ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ అధ్యాపకుల యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నిర్వహించారు. ఇందిరా పార్క్ దగ్గర కొన్ని వందల ఉద్యమాలు చేయటం అనేది జరిగింది. 1986లో కళాశాల అధ్యాపకుల కోసం 46 రోజుల పాటు ఆయన నాయకత్వంలో సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. అటువంటి మహా వ్యక్తి మరణించిన తర్వాత ఎంజే మాణిక్యరావు మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాం, విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం ఆయన పేరుతో మేము ఒక మెమోరియల్ లెక్చర్ కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం, ఆయన శత జయంతి ఉత్సవాలు. ఆయన రేపు మే 23 నాటికి ఆయన జన్మించి 100 ఏళ్ళు అవుతుంది. అందుకని ఆయన శత జయంతి ఉత్సవాలు గుంటూరులో ఏసీ కాలేజీలో నిర్వహించాలని చెప్పేసి కమిటీ భావించింది, సెలబ్రేషన్స్ కమిటీ భావించింది. ఆ ఉత్సవాలు రేపు మే 23వ తారీఖు శనివారం, ఆ రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా దానికి హాజరవుతూ ఉన్నారు. అనేక మంది అతిథులను కూడా పిలవటం జరిగింది. ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాసు, అలా పీడిఎఫ్ మాజీ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం తదితర వ్యక్తుల్ని మేము పిలిచాం. ఇంకితర వ్యక్తులు మన విజయ్ కుమార్ గారు వివరిస్తారు. అందుకని మీ ద్వారా అధ్యాపకులకి, ఉద్యోగులకి, అలాగే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లకి, అభ్యుదయవాదులకి మేమందరం చేసే విజ్ఞప్తి, మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. మాణిక్యరావు కేవలం అధ్యాపక ఉద్యమ నేతే కాదు, పేద ప్రజల పక్షపాతి. ఆయన అనేక సందర్భాల్లో ఆయన పేద ప్రజల తరఫున, రోజున రైతుల తరఫున మాట్లాడటం జరిగింది. ఆయన శాసనమండలిలో చేసిన ఉపన్యాసాలు కూడా ఆ రోజు నాటికి పుస్తక రూపంలో తేవాలని కూడా కమిటీ భావిస్తూ ఉంది. అందుకని బహుజన స్ఫూర్తితో బీసీ కులాల హక్కు, నిరుద్యోగుల కొరకు అమరుడు సుబ్రహ్మణ్యం సాధించిన ఉద్యమాలు నేటి భారతానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు బ్రాడిపేటలో గల యూటీఎఫ్ హాల్లో అమరుడు సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమరుడు సుబ్రహ్మణ్యం ఒక సామాన్య బీసీ యాదవ కుటుంబంలో పుట్టడం మాకు గర్వకారణమని అన్నారు. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు కలిగిన సుబ్రహ్మణ్యం కాలేజీలో జరిగే విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని చెప్పారు. తన మిత్రుల సహకారంతో నిరుద్యోగుల కొరకు నిరుద్యోగుల ఐక్యవేదిక ఉద్యమ సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. రాజ్యాంగ ప్రకారం పనిలోకి కోల్పోయాం, పని లేదు. ఈ దేశం మొత్తం కూడా సామ్రాజ్యవాదుల చేతుల్లో పెట్టారు. ఈ యొక్క ఆధిపత్య అగ్రవాద మనువాద పార్టీలు. అటువంటి పరిస్థితుల్లో శ్రామికులు మొత్తంగా సంచార జీవులుగా, వలసవాదులుగా వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రభాత్యం మనం కంకణం కట్టుకొని ఈ దేశంలో ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పరిపాలనకు వచ్చే ముందు ఏమని వాగ్దానాలు చేశారు, ఎందుకు ఈ రోజున యువత ఈ యొక్క దుర్దశలో ఉన్నదని చెప్పి ఒక పోరాటాన్ని నెలకొల్పి దానికి రాష్ట్ర కన్వీనర్గా ముందుకు రావడం జరిగింది. అది ఒకటే కాదు, ఉపాధ్యాయ, ఉద్యోగ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల యొక్క ఉద్యమాల్లో మమేకమై ఒక కీలకమైన పాత్ర వహించాడు. ఈ యొక్క దేశంలో
జనాభా సెన్సస్ కావాలి, బీపీ మండల్ సిఫార్సులు యథాతథంగా అమలుపరచాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు. కాబట్టి వీటన్నిటి మీద తిరుగులేని పోరాటం చేసి కీలకమైనటువంటి భూమిక పోలీసు యువశక్తి మరి కొలికొండ సుబ్రహ్మణ్యాన్ని గురించి ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ రోజున ఇక్కడ పరిశీలించినట్లయితే మొత్తంగా 40 నుంచి 70 సంవత్సరాల వ్యక్తులు మాత్రమే ఎన్నిసార్లు అయినా వాళ్ళే కేంద్రమవుతా ఉన్నారు. గతంలో గత చరిత్రని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంఘాలతో పాటు యువశక్తి నిర్వీర్యమైపోతా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువశక్తి లేకపోవడానికి ప్రధానమైన కారణం, నేను టీజేపీఎస్ కాలేజీలో వర్క్ చేశాను. కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి విధంగా మరి సంక్రాంతి రామారావు గారు, ఇప్పుడు మన సుధాకర్ గారు, ఆనంద్ సుధాకర్ గారు వచ్చారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉన్నత విజయం, మంచి ర్యాంకులు సాధించిన వడ్డెర విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటూరులోని వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి విద్యార్థులను ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పండుగ రోజు అని అన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో కొంతమంది పనిచేశారు. వారెవరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలకు విద్యను అందించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. నా పేరు మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ని. ఈరోజు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో వడ్డెర విద్యార్థినులు మా యొక్క కుల బంధువులైనటువంటి మా పిల్లలు వారి యొక్క 10వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైనటువంటి విజయాన్ని, మంచి ర్యాంకును సాధించినటువంటి వడ్డెర విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా నేను, మా డైరెక్టర్స్ రమాదేవి గారు, మహాలక్ష్మి గారు, వెంకటేష్ గారు, మేమందరం కూడా స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి గుంటూరులో మేమందరం కూడా కలిసి మా యువనేత, యువగలం అధినేత, విద్య విలువ తెలిసినటువంటి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు ఎన్నడూ కూడా ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఈ సంవత్సరం సాధించినటువంటి విజయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పండుగ రోజు. మీరు చూడండి, గత ప్రభుత్వాల్లో ఆయా మంత్రులు విద్యాశాఖ మంత్రివర్యులుగా పనిచేశారు. వారెవరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య విషయంలో కావచ్చు, లేదా వారు చదువుకుంటున్నటువంటి పుస్తకాలలో స్వాతంత్ర సమరయోధులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మరి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అలాంటి ఒక ఉద్యమ స్ఫూర్తి, విలువలు, విశ్వనీయత కలిగినటువంటి మహానుభావుల చరిత్రలు వీరు చదువుకునే పుస్తకాల్లో పొందుపరిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా గొప్ప ఘనమైనటువంటి విజయాలు, మంచి ర్యాంకులు సాధించారు. దీనికి రైతుల ముసుగులో అంబటి మురళీకృష్ణ టీడీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయించారని విచారించి చెల్లు తీసుకోవాలని ఎస్పీ గ్రీవెన్స్ లో పొన్నూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మామిళ్లపల్లిలో అంబటి మురళీకృష్ణకు చెందిన మొక్కజొన్న స్టాకును గోడౌన్లో దాచిపెట్టారని చెప్పారు. రైతులు తెలుసుకుని అధికారులతో వచ్చి సీజ్ చేయించారని చెప్పారు. కానీ వారే మా రైతులపై దాడులు చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారని తెలిపారు. 5 రైతులు స్టాక్ అయితే ఎవరి లాట్ వారికి సపరేట్ గా ఉండాలిగా అని ప్రశ్నించారు. కానీ గోడౌన్ లో ఉన్న సరుకంతా ఒకే లాట్ లాగా ఉందన్నారు. వైసీపీ నాయకులు రైతులతో డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో మొక్కజొన్న గోడౌన్ వద్ద లేని టీడీపీ నాయకులపైన కేసులు పెట్టారని అన్నారు. అధికారులు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్టు తెలిపారు. మామిడిపల్లి గ్రామంలో అంబటి మురళి గారు అక్రమ నిల్వలు పెడితే
రైతులు ఆ గోడం మీద ఆ గోడంలో దాచిన మాయ కాదని చెప్పేసి అని చెప్తే అక్కడ ఊళ్ళో ఉన్న రైతులు కానీ నాయకుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ గోడం దగ్గర పోవడానికి భయపడుతుంటే నాయకులు తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని చూడటానికి పోతే మా నాయకుల మీద రైతుల మీద దాడి చేస్తే వీళ్ళందరూ అక్కడ నుంచొని ఉంటే వాళ్ళ మీద దాడి చేసింది కాక ఇక్కడ పోయిన రైతుల మీద నేను ఆ రోజు అక్కడ ఆ స్పాట్లో కానీ ఆ ఊర్లో కానీ లేను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా పేరు కానీ రామ్మోహన్ పేరు కానీ లేని వాళ్ళ పేర్లు కూడా చేర్చి దాంట్లో అక్రమ కేసులు కట్టారు. అదొకటి. ఈరోజు వాళ్ళు వచ్చి మేము రైతులు ఏదంతా సరికని చెప్తున్నారు. రైతులు అంటే ఎవరి లాటు వాళ్ళకు ఉండాలా, ఎవరి ప్లేయర్ వాళ్ళకు ఉండాలా, రికార్డు ఉండాలా. రికార్డు లేకుండా ఈ దొంగ రికార్డులు పెట్టేసేసి అసలు చేసేదే వాళ్ళు దొంగ పని. అలా కాకుండా వాళ్ళు అంతా తీసుకొచ్చేసేసి రైతులు అని చెప్తున్నారు. రైతులు కాదు, పొలాల్లో ఆరు బయట కట్టుకున్నారని చెప్పారు. ఆరు బయట కాదు, అది వాళ్ళ ఇంటి పక్కనే, వాళ్ళ గెస్ట్ హౌస్ల పక్కనే, వాళ్ళ సొంత ఏవో ఉన్న వాళ్ళ పక్కనే కట్టించి గోడౌన్ నిల్వలు పెట్టేశారు. ఆ గోడౌన్లో కూడా ఒకే లాట్గా ఉంది. ఆల్రెడీ ఆ విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు. కాబట్టి దయచేసి రైతులకు అన్యాయం చేసిన వాళ్ళ మీద కేసులు కట్టాలి తప్ప రైతులకు అండగుండ వాళ్ళ మీద, నాయకుల మీద కానీ, మాబోట వాళ్ళ మీద, లేని వాళ్ళ మీద కూడా ఎవరైతే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారో, మండల స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు తెలిసేలా తీసుకొచ్చి పెట్టేసేసి అక్రమంగా కేసులు కట్టారు. కాబట్టి దయచేసి ఎస్పీ గారు కానీ, గవర్నమెంట్ వారు కానీ అందరూ కూడా దీన్ని కలవ చేసుకొని ఈ అక్రమ కేసులు తీసేసి ఎవరైతే తప్పుడుగా నిల్వలు పెట్టి అన్యాయంగా నిల్వ చేసి ఉన్న మొక్కజొన్న గోడౌన్ పైన దాన్ని ఆయన నిల్వ చేస్తున్నారని చెప్పి బహిర్గత పరిచారు. ఆ కేసులో రైతులందరూ మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ అక్రమ నిల్వని బహిర్గతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చూపెట్టడం జరిగింది. అంబటి మురళి తన బినామీ అయిన కృష్ణా శ్రీకాంత్ అనే వారి చేత అవి నిల్వ చేసి ఉంచాడని చెప్పి సుమారు 3,000 చిల్లర బస్తాలని మేము ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టడం జరిగింది. అందులో భాగంగా రైతుల మీద, గోడౌన్ మీద దాడి చేశారని అంబటి మురళి తన వర్గాంతో కంప్లైంట్ ఇప్పించి సుమారు 30 మంది మీద కేసు అన్యాయంగా ఫైల్ చేయడం జరిగింది. ఎంత యాదృచ్ఛికం అంటే ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు అందరి పేర్లు పెట్టారు. అందులో నేను అక్కడ ఉన్నాను. నాకు సంబంధించిన అక్కడ మా పెదకాకాండ మండలానికి సంబంధించిన ఎక్స్ ట్రస్ట్ బోర్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.